అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాగ్. థ్యాంక్స్ లాట్ మా దస్తు సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి టీమ్ ధర్మ అని అంటున్నారు. టీమ్ ధర్మ వెబ్ సిరీస్లో నటించడానికి 10 నుండి 15 సంవత్సరాల వయసు ఉన్న బాలబాలికలు, 30 నుండి 45 సంవత్సరాల వయసు ఉన్న నటీనటులు కావాలి అని అంటున్నారు. ఆసక్తి ఉన్నవారు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారంటే, సార్ టాలీవుడ్లో కొత్త వారిని తొక్కేస్తున్నారా అని అడగడం జరిగింది. సో ఇక్కడ నేను ఇదే విషయంగా నిన్నటి వీడియోలో చెప్పాను అనుకుంటా కదా. మీరు చూడలేదా? చూడకపోయినట్లయితే ఒకసారి చూసే ఒక ప్రయత్నం అయితే చేయండి. అయినా చూసినా కూడా మీకు అర్థం కాలేదు అన్నట్లయితే మీకు ఇంకోసారి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు టాలీవుడ్లో కొత్త వారిని తొక్కేస్తున్నారా అంటే మీరు కొత్త వారు అయ్యిండి మీరు సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నం చేయడానికి వస్తున్నారు. ప్రయత్నం చేయడానికి వస్తున్నారు ఇన్ ద సెన్స్ ఎలా ప్రయత్నించడానికి వస్తున్నారు? నేను డైరెక్టర్ని, నేను రైటర్ని, నేను ఒక పెద్ద సినిమాకి ఒక పెద్ద హీరోకి పనిచేద్దాం అనుకొని వస్తున్నారు. ఇక్కడ పెద్ద సినిమాకి పెద్ద హీరోకి పనిచేద్దాం అనుకొని మీరు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు దిల్ రాజు అనుకోండి, నా పేరు మైత్రి మూవీ మేకర్స్ అనుకోండి, నా పేరు ఏమంటారు సురేష్ బాబు అనుకోండి, లేదంటే నా పేరు సితారా ఎంటర్టైన్మెంట్ సితారా వంశీ అనుకోండి. ఇలాగ నా పేరు అనుకుందాం కాసేపు ఏదో ఒకటి ప్రొడ్యూసర్ పేరు. ఇప్పుడు నేను ఆన్ అండ్ యావరేజ్ ఒకేసారి ఒక 3 నుండి 4 సినిమాలు నేను ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాను. ఓకే, ఈ 3-4 సినిమాలకి నా దగ్గర ఎంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంటారు? హీనపక్షంగా 5గురు అనుకుందాం. 10 మంది పనిచేస్తుంటారు, బట్ 5గురే అనుకుందాం. 4 సినిమాలకు కలిపి ఎంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్? కో డైరెక్టర్, అసోసియేట్, అసిస్టెంట్, అప్రెంటిసు, ఇలాగా ఒక 20 మంది అనుకుందాం. ఈ 20 మంది కూడా డైరెక్టర్ అవుదామని రైట్ నా దగ్గరకు వచ్చి కథలు చెప్పడానికి ప్రిపేర్డ్గా ఉంటారు. డిఓపీలు ఉంటారు. డిఓపీలు కూడా డైరెక్షన్ చేద్దాం అనేది వాళ్ళ మెయిన్ టార్గెట్ అయ్యి ఉండొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రేమ కథా చిత్రం అనే సినిమాకి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన డిఓపి, మారుతి గారు డిఓపి, ఆయన సినిమాని డైరెక్ట్ చేశారు. తర్వాత వదిలేస్తే ఇంకా కొరియోగ్రాఫర్లు కూడా డైరెక్టర్ అవుదాం అనుకునే ఉంటారు. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే జానీ మాస్టర్, ఆయన డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నారు. అలాగే విజయ్ బిన్ని మాస్టర్, ఇప్పుడు డీ షో ఎవరైతే జడ్జ్ చేస్తున్నారో విజయ్ బిన్ని మాస్టర్ ఆల్రెడీ అక్కినేని నాగార్జున గారితో ఒక సినిమా డైరెక్షన్ చేశారు. ఇంకా ఆయన డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నారు. ఇలాగే ఆయన ప్రొడ్యూసర్గా కూడా చేస్తున్నారు. సో ఇంకెవరు ఆర్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డైరెక్టర్ అవుదాం అనుకునేదే వాళ్ళ టార్గెట్ అయ్యి ఉండొచ్చు. అండ్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వెల్డింగ్ సీను అని ఒక డైరెక్టర్ ఉన్నారు. సో ఆయన బేసికలీ ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, ఆర్ట్ డైరెక్టర్గా అయ్యారు, ఆ తర్వాత ఆయన డైరెక్టర్ అయ్యారు. సో ఇలాగ మనకి ఏవైతే సెట్లో ఉన్న 16 క్రాఫ్ట్లు కావచ్చు, సెట్ బయట ఉన్న 8 క్రాఫ్ట్లు కావచ్చు, మొత్తం 24 క్రాఫ్ట్లో వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే డైరెక్టరే. సహనటులు, తోటి నటులు కూడా వాళ్ళు డైరెక్టర్ చేద్దామని. సో అంటే మీకు ఒక్కొక్క సెట్లో హీనపక్షంగా ఒక 20 నుండి 30 మంది కాంపిటీషన్ ఉన్నారు. 4 సెట్లలో మొత్తం మీద 100 మంది కాంపిటీషన్లు ఉన్నారు. సో ఈ 100 మందిని కాదని కనీసం ముఖ పరిచయం లేని నీకు, లేదంటే కనీస సినిమా అవగాహన లేని నీకు నేను డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని ఎలాగనుకుంటున్నాం? మరి ఏంటి సార్ అయితే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరా అంటే 200% ఇవ్వరు. కాబట్టి మరి మేము ఎలా డైరెక్టర్లు అవ్వాలి, మా కథలను ఎలా సార్ ప్రపంచానికి తెలిసేలా చేయాలి అంటే నువ్వేం చేయొచ్చు అంటే ఫస్ట్ నీ దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత హీనపక్షంగా ₹1,00,000 ఏమో పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ చేయించు. వాళ్ళకి క్లియర్గా చెప్పు, ₹1,00,000 పెడుతున్నావు, నువ్వు రూపాయి కూడా రిటర్న్ రాదు అని. లేదు ఆ ₹1,00,000 నువ్వేం చేయొచ్చు అంటే నువ్వు చేయగలిగే ఒక అద్భుతం నువ్వు ఏదైతే సినిమా చేయాలనుకుంటున్నావో ఆ అద్భుతాన్ని ముందు ₹1,00,000 ప్రయత్నం చేయి. లేదు ఎవడు పెట్టట్లేదు అనుకో, నువ్వే పెట్టుకో. లేదంటే యూట్యూబ్ సిరీస్ చేయి. యూట్యూబ్ సిరీస్ చేసి అరే ఇలాంటి మంచి యూట్యూబ్ సిరీస్ ఉంది, వీడు వెబ్ సిరీస్ చేసి ఇంకా బాగా చేస్తాడేమో అని ఓటీటీ ఛానల్స్ నిన్ను అప్రోచ్ అయ్యేటట్టు చేసుకో. ఆ షార్ట్ ఫిల్మ్ తోటి నువ్వు ఇండస్ట్రీలో తిరిగితే అరే ఈ షార్ట్ ఫిల్మ్ ఇంత బాగా చేశాడంటే వీడు మూవీ ఇంకెంత బాగా చేయగలడు అని ప్రొడ్యూసర్లు నీ చుట్టూతో తిరుగుతారు. అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ లేదు నేను కొత్తగా వస్తున్నాను, డైరెక్ట్ మహేష్కి కథ చెప్దాం అనుకుంటున్నాను, డైరెక్ట్ తారక్కి కథ చెప్దాం అనుకుంటున్నాను, డైరెక్ట్గా నేను చరణ్కో బన్నీకో కథ చెప్దాం అనుకుంటున్నాను అంటే అది వర్కౌట్ అయ్యే ఒక ఇదైతే కాదు అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అనవసరంగా అలాంటి టైం వేస్ట్ చేసుకోవద్దు అనేది నేను మీకు చెప్తుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9502401213. ఐ రిపీట్ 9502
401213. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.